యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ముద్దపురం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సూది అనూష రాజశేఖర్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసి కత్తెర ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తు గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే వెయ్యాలే వెయ్యాలే కత్తెర గుర్తు వెయ్యాలే 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 కత్తెర గుర్తుకే వెయ్యాలే ఇవ్వాలే ఇవ్వాలే ఒకసారి చేయాలి ఇవ్వాలే ఇవ్వాలే. పేరు రాజశేఖర్ రెడ్డి. ముద్దపురం గ్రామ ప్రజలందరూ కలిసి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వగలరని కోరుతున్నా. నేను ఏ పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మీ ముందుకు వచ్చిన ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయగలరని ప్రార్థన. నేను ఒక మేనిఫెస్టో తీసుకున్నా, మన ఊరు అభివృద్ధి కోసం పాటుపడతానని నా సొంత ఖర్చులతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పెయింటింగ్ కానీ బండలు కానీ ఇంకా ఇతరతర కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ నా సొంత డబ్బులతో చేస్తాను. ఇంకోటి ఎస్సీ కాలనీలో చాలా రోజులకించి పెండింగ్లో ఉంది ఎల్లమ్మ గుడి. ఆ ఎల్లమ్మ గుడికి ఒక 2 లక్షలు పెట్టి కాలనీ టెంపుల్ అభివృద్ధికి తోడ్పడతానని అనుకుంటున్నాను. ఇంకోటి గ్రామంలో బొడ్రాయి 15 సంవత్సరాల కింద అలానే ఉంది. సెంటర్లో పెట్టి పండగలకు నేను సహకరిస్తాను. ఇంకోటి గిద్దబండ కాడ కళ్ళం మార్కెట్, మనం రైతులందరికీ కళ్ళం అవసరం. ఇంకోటి ఏమైందంటే ఆడ జాగ ఉంది కానీ వడ్లైన వేయడానికి ప్లేస్ సరిగ్గా లేదు. దానికోసం నా సొంత నిధులతోటి కళ్ళం ఏర్పాటు చేస్తా అని చెప్పిన. మరుగుదొడ్లు ఆడికి వెళ్తే ఎవరికైనా లేడీస్కి ఇబ్బంది కాకుండా మరుగుదొడ్లు పెట్టిస్తా అని చెప్పిన. ఇంకోటి మొత్తం మన ముద్దాపురం ఎంత ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం సీసీ కెమెరాలు, ఇంకోటి లైటింగ్, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, ఇట్లాంటి కార్యక్రమాలల్లో నేను ముందు ఉంటానని మేడం సహకారంతో ఈ అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. మేము ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే యువకునిగా ఎంత నా కృషి ఎంత సహాయం అయితే అంత సహాయం చేయగలుగుతాం. ముద్దపురం గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఈసారి నాకు ఓటు వేసి అందరూ మనస్ఫూర్తి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. మేము ఇప్పుడు చెప్పినట్టు ఈ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తామని కోరుకుంటున్నాము. మనకందరూ సకాలంలో మనం కూడా ఇక్కడే ఉంటాము, ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఉండము. మనకి ఇల్లు ఇక్కడ ఉంది, జాగా ఇక్కడ ఉంది, మనం ఇక్కడనే ఉంటాము. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారని అసలు అనుకోవద్దు. మనం ఇక్కడనే ఉంటున్నాము. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాము. మనము ఇప్పుడు చెప్పినట్టు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మనకి ఆ బండలు నడుచుంటే కింద అవన్నీ పగిలిపోయి ఉన్నాయి. అది అభివృద్ధి చేస్తాం. మంచి పండగకి ఘనంగా ఏర్పాటు చేస్తాము. సీసీ కెమెరాలు, మరుగుదొడ్లు, కళ్ళం ఏర్పాటు ఇవన్నీ సకాలంలో పూర్తి చేస్తామని మనవి చేస్తున్నాం. ఈసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.